టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మల్కా కొమరయ్య భారీ విజయాన్ని సాధించారనమాట. భారీ విజయాన్ని కూడా వీళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు బీజేపీ భవన్లోనూ మన దగ్గర ఇప్పుడు కాశెట్టి కుమార్ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం ఆ విజయానికి గల కారణాలు ఏమున్నాయి, అంత ఘనంగా భారీ విజయం సాధించారు కదా, దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. అసలు మల్కా కొమరయ్య గారు భారీ విజయాన్ని సాధించారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళ టీచర్స్ కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేసి ఎంతో మంది ఎంపీలు వాళ్ళందరూ కూడా వచ్చి ప్రచారం చేయడం జరిగింది. ఆయన భారీ ఎత్తున కూడా మల్కా కొమరయ్య గారు గెలిచారు. దానికి మీరేమంటారు? మల్కా కొమరయ్య గారు చాలా మంచి అతను. ఆయన ఆల్రెడీ యాక్చువల్లీ బిల్డరు. ఆయన మన పల్లవి స్కూల్స్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫౌండరు, ఆయన చైర్మన్. చాలా మంచి అతను. ఎవరు పోయినా కూడా సీటు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత డబ్బులు లేవంటే కూడా మాఫీ చేస్తాడు చాలా మందికి. ఆయన జనాన్ని తెలుసు. ఆయన యాక్చువల్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఆయన ప్రాపరు. ప్రతి ఒక్కరూ ఆయన గుండెల్లో ఉన్నాడు. చాలా మంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త. 1982 నుండి మంచి మోడీ గారికి, అందరికి, అమిత్ షా గారికి, వీళ్ళందరికీ దగ్గర ఆయన అద్వానికి చాలా మంచివాడు. వాజ్పేయి కాంచెలు ఉన్నాడు ఈయన. కాకపోతే ఆయన బిజినెస్లో పోయిండు. ఈ పొలిటిషియన్కి రాలేదు. పొలిటికల్కు వీళ్ళందరికీ మొన్న ఎంపీగా మిస్ అయిపోయింది మల్కాజ్గిరి ఎంపీ. దానికి ఇది ఇచ్చారు ఆల్రెడీ. వారు మన ప్రతి ఒక్కరికి ఇక మన బండి సంజీవ్ గారు ప్రజల గుండెల్లో ఎట్లా ఉంటాడో ఈయన మల్కా కొమరయ్య గారు అసలు వ్యక్తిని. కాకపోతే ఇంతకుముందు పొలిటికల్కు ఫోకస్ కాలే. ఈయన మీడియా ముందు రాడు. ఎందుకంటే మంచి చాలా పనులు చేసుకుంటే మీడియా ముందుకు రారంటున్నారు. ఇప్పుడు అసలు టీచర్స్ ఎమ్మెల్సీ దాంట్లో గెలిచారు అంటే ఇప్పుడు వాళ్ళ టీచర్స్ ఉన్న సమస్యల గురించి పోరాడతారా, లేకపోతే మళ్ళీ ఏమన్నా వెనక అడిగేసే అవకాశం ఉందా? లేదు. ఆయనకి ఏదైతే మాట ఇచ్చిండో టీచర్లకు, మీకు జీవోలు కానీ ఇది కానీ ఏదైనా ప్రతి ఒక్కటి మాట ఇచ్చిన అది కంపల్సరీ ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. జయదేవ్ నరేంద్ర మోడీ దగ్గర పోతారనే పోయి ఇట్లా మాకు కావాలి టీచర్స్కు ఇదని చెప్పి వాళ్ళందరికీ ఏం కావాలనో ఒక్కొక్క స్కూల్స్కి ఏమంది టీచర్లకు ఏం కావాలి అవన్నీ ఆయన చెప్తాడు కంపల్సరీ. అని చెప్పి ఆ పనులు చేస్తారు. బీజేపీలో ఎవరైనా చూడండి, ఒక మాట ఇచ్చిందంటే దాన్ని కంపల్సరీ దాన్ని కట్టుబడి ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏదో గిడిగుడు అని మాట్లాడినట్టు కాదు అది. బీజేపీ కార్యకర్త కూడా కానీ ఏదైనా పని చేస్తా అంటే కంపల్సరీ 100% ఆయన పని చేస్తాడు. పని కంపల్సరీ చేస్తారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు టీచర్లకు ఏం మాట ఇచ్చారో అవన్నీ చేస్తారు. అని చాలా మంచి మన మల్కా కొమరయ్య గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొంచెం వెనకడుగు వేయడం జరిగింది, ఓడిపోవడం కూడా జరిగింది. దానికి మీరు ఏం చెప్తారు? అంటే బీజేపీ పార్టీ వాళ్ళకి మంచి చేస్తుందని టీచర్స్ అందరు నమ్మారా, లేకపోతే క్యాస్ట్ పరంగా గెలిచారా? అంటే బీసీ వాళ్ళందరూ కూడా బీసీ అనే ఒక నినాదాన్ని పెట్టుకొని కూడా గెలిచారని కూడా అంటున్నారు. బీసీ అనేది నడిచింది అక్కడ క్యాస్ట్. అయితే బీసీ నినాదం వచ్చిన మాట వాస్తవం. అంటే ఇప్పుడు మన బీజేపీ అంజరెడ్డి గెలిచింది కదా. ఇప్పుడు బీసీలు ఏం కోరుకుంటున్నారంటే నరేంద్ర మోడీ గారు ఏం చేశారు అంటే ఇక్కడ తెలంగాణలో బీసీ కార్యకర్తకు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. అది ప్రతి ఒక్కటిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ తెలిసిపోయింది. ఇక అందుకే ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ అందరు కూడా బీజేపీ మంచి పని చేస్తుంది బీజేపీ అని. ఆయన రెడ్డిగా పోజ్ చేసింది. రెడ్డి కూడా గెలుస్తుండు కదా. బీజేపీ అభిమానం అన్నట్టు ప్రతి ఒక్కరికి. కానీ కాకపోతే బీసీలు మాత్రం మొత్తం బీజేపీకి వేసారు. ఎందుకు వేశారంట బీజేపీకి? ఎందుకంటే సీఎం చేస్తా అని ఒక చిన్న మాటకే వీళ్ళందరూ కూడా టీచర్స్ అందరూ కూడా ఓటేశారా, లేకపోతే మంచి పనులు చేస్తారని చెప్పి ఓటేశారా? మంచి పనులు చేస్తారు. బీసీ ముఖ్యమంత్రి ఒకసారి అవుతారు. మన తెలంగాణలో ఇవాళ బీసీ ముఖ్యమంత్రి కాలే. ఈ 70 ఏళ్ళల్లో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, అదొక ఆశ ఉన్నది. ఆ బీసీలకు న్యాయం చేస్తాడు అని అదొకటి ఉన్నది. కంపల్సరీ ఇక్కడ నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు బీసీ వాళ్ళని తీసుకురారని అంటున్నారా? మళ్ళీ రెడ్డి సామాజిక వర్గాన్ని సీఎం చేస్తారని మీరు అంటున్నారా? 100% ఇక నమ్మరు వాళ్ళను. ఈ రావుల కానీ రెడ్డిస్ కానీ నమ్మరు. ఇక నేను ఎక్కువ చెప్పదు, వాళ్ళని తిట్టను. వాళ్ళు అయితే వీళ్ళుగా వాళ్ళుగా దొంగలని చెప్తారు. మేము ఏ పార్టీని మేము తిట్టదలుచుకోలేదు. 100% బీసీ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము కూడా బీసీ ముఖ్యమంత్రి అన్నా కూడా ఎవడో ఒకటేడిగా వాళ్ళు నమ్మరిగా. నమ్మకం కోల్పోయారు, నమ్మరు. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఎన్ని హామీలు ఇస్తారా? ఇప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే 5 లక్షల కోట్ల మాటలు ఇచ్చుకుంటా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే ఎవడో నమ్ముతాడా? అంతేగాని కంపల్సరీ ఇంకా కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు. 100% వాళ్ళకి ఓటు వేయరు. నెక్స్ట్ ఫుల్ మెజారిటీ 80-90 సీట్ల దాకా బీజేపీకి వస్తాయి నెక్స్ట్ గవర్నమెంట్లో. స్థానిక ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? స్థానిక ఎలక్షన్ లో కూడా బీజేపీకి హవా ఉంటుంది అనుకుంటున్నారా? అంటే బీజేపీ కూడా గెలిచే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ కి స్థానిక ఎలక్షన్స్ లో కూడా ఒక సపోర్ట్ వచ్చేది అనుకుంటున్నారా? 100% బీజేపీ గెలుస్తుంది. ఉండదు కాంగ్రెస్కి ఉండదు. బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. ఊళ్ళలో కార్యకర్తలు కూడా చాలా మంది అలర్ట్ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో చూద్దామన్న ఉక్రోషంతో ఉన్నారు విలేజ్లలో. స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇది సర్పంచ్ ఎలక్షన్స్, అవి చూడండి ఎట్లా వెళ్తాం. మీకు ఎలక్షన్ రిజల్ట్ ఇంకా అందుకే భయపడి పెడతారు ఎలక్షన్.
దాని మీద ఎలక్షన్లలో కంపల్సరీ ఓడిపోతే బాగుండదని పెడతలేడు ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ కంపల్సరీ. ఇప్పుడు ఇక ఎలక్షన్ పెడితే ఓడిపోతారు కంపల్సరీ. అందుకని ఎందుకు అనిపిస్తుంది మీకు ఎలక్షన్స్ పెడితే ఓడిపోతున్నారని వాళ్ళు ఎందుకు అడగస్తున్నారు అనుకుంటున్నారు? ఆయన ఇచ్చిన పథకాలు ఏమైనా చేసినా అండి చెప్పండి. అది రైతు రుణం అయిపోయి పాపం 70,000 60,000 కూడా ఇవ్వలే మాకు కూడా రాలేదు. నేను చెప్పాలి చెప్పుకోవద్దు కానీ మా పక్క వాళ్ళు ఊళ్ళల్లో అడిగితే ఏ వాళ్ళకి వచ్చిందన్న కొంతమంది వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుని ఎవరికి ఇవ్వలేదు అని చెప్తారు. వాళ్ళే చెప్తారు, నేను చెప్పట్లేదు కదా. ఇప్పుడు మీడియా చెప్తుంది, గూగుల్లో కూడా వస్తుంది ఎంతమందికి ఇచ్చారు ఇంకా దాన్ని కూడా కొడుతుంది గూగుల్లో. ఇప్పుడు బీసీ నేను అన్నోడు తీసుకొచ్చిండు, దాని మీద మాట్లాడింది మేము కూడా అని. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళ తలకాయ ఒప్పుకుంటూ పోతే అది ఏం పద్ధతి? అలా కాంగ్రెస్ వాళ్ళకు కొంచెం అది ఆలోచించే కెపాసిటీ ఇవ్వలేదు దేవుడు. వాళ్ళ రోజు మైనస్ అవుతుంది. వాళ్ళ రాహుల్ గాంధీ కూడా మన అది ప్రయాగరాజు అలా తానం చేసి ఏమొస్తాను అంటాడు. మల్లికార్జున గారికి అట్లా మాట్లాడతాడు. మమతా బెనర్జీ ఏమంటుంది, అది మృత్యు అది అంటుంది. అది దాని టైం దగ్గరికి వచ్చి ఆయన కూడా ఇంకా 1 year కదా, 1 year ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది కదా. అక్కడ కూడా బీజేపీ వస్తుంది కంపల్సరీ. ఆడ కూడా దిగిరు ఆల్రెడీ ఆర్ఎస్ కార్యకర్తలు ఆడ దిగిరు, ఆడ ప్రచారం చేస్తుర్రు వాళ్ళు చేసే. బీఆర్ఎస్ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? అంటే స్థానిక ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కూడా కొంచెం పుంజుకునే అవకాశం ఉందా ఏమన్నా? అది పుంజుకుంటే ఎక్స్పైర్ డేట్ అయిన దానికి పుంజుకుంటే ఏమైతే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ జీవితంలో కారు, ముఖ్యమంత్రి పొజిషన్ రారు. ఆ స్టేజ్ దాటిపోయారు ఆల్రెడీ. వాళ్ళు ముఖ్యమంత్రి పొజిషన్ లేడు. వాళ్ళ కొడుకు గారు ఎవరు గారు అన్ని కుంభకోణాలు, ఆ కవిత చేసిన తమ్ములు పనులు, ఇది చేసిన పనులు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి పాపం గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డను తీసుకొచ్చిండా గవర్నమెంట్లో, పాపం నీ పని నువ్వు చేసుకోపో అన్నాడు. అంటే ఈమె నువ్వు దింపి నాశనం చేసుకున్నాడు ఆయన మా కేసీఆర్ గారు వాళ్ళ బిడ్డను తెచ్చి ఆ పని నడిపించింది. ఏది పడితే లిక్కర్ షాపులు ఇప్పుడు కేరళ ఒకటి బయటపడ్డది. ఇప్పుడు కేరళ అది ఒకటి కేరళలో నడుస్తుంది, అది దాన్ని తీసింది అనుకో వీళ్ళంతా వాళ్ళు కూడా జైలుకు పోతారు మొత్తం మంది. ఆ జైల్లో వాళ్ళు 2-3 ఏళ్ళు 2-3 ఏళ్ళు వస్తారు. ఖాతం వాళ్ళ పని అయిపోతుంది, వీళ్ళ పని అయిపోతుంది. ఇంకెవరు గవర్నమెంట్ ఒక బీజేపీ ఉంటుంది. బీజేపీ నెక్స్ట్ కంటిన్యూ ఒక్కసారి గెలిచిందంటే చూడండి మీరు బీజేపీ. ఇప్పుడు గుజరాత్లో అయినట్టు అవుతుంది, కంటిన్యూ అవుతుంది. మన డెవలప్మెంట్ చెప్తారు. మన సెకండ్ క్యాపిటల్ కూడా చేసే పొజిషన్ ఉంది ఇక్కడ. సెకండ్ క్యాపిటల్ అంటే ఏంది, ఢిల్లీ కన్నా ఎక్కువ ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ బీజేపీ వస్తుంది కంపల్సరీ. అంతా సిస్టమేటిక్ ఉంటుంది. వీళ్ళు ముస్లింలకు తప్పు చేసారు, అది బీజేపీ గవర్నమెంట్ ఎక్కువ ముస్లింలకే లాభం చెప్తుంది. ట్రిపుల్ తలాక్ చేసి పాపం లేడీస్ అంతా మొక్కుతారు దేవుని లెక్క. నరేంద్ర మోడీ గారిని ఆయన ఫోటోకు పాలాభిషేకం చేశారు ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో కూడా చేశారు. మేము కాంగ్రెస్ నమ్మి తప్పు చేసినాము, మమ్మల్ని బాగా మోసం చేసింది కాంగ్రెసే, సమాజ్వాదీ పార్టీ అని అన్నారు వాళ్ళు. డైరెక్ట్ ప్రెస్ మీట్లో పెట్టి చెప్పారు, పేపర్లో కూడా వచ్చింది. నేను అక్కడే ఉన్నా ఢిల్లీలో. అంటే చెప్తున్నా విరుక్తి పుట్టింది వాళ్ళకు. కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని జనం అనుకుంటారు కదా, అయినా కూడా అన్న ఇట్లా మాకు మోసం చేసిందన్న. మేము ఓటర్లు ఉంటాం కదా, అందరూ వస్తారు ముస్లిమ్స్ డిస్కస్ చేసుకుంటే ఏం జరుగుతుందని. ఇప్పుడు గట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కంపల్సరీ కాంగ్రెస్ రాదుగా జీవితంలో. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, గట్లే ఊరుకుంటూ పోతాడు. వాడు ఇంగ్లాండ్ ఒకటి మాట్లాడతారా వీళ్ళ ఎక్కడని, మన ఇండియా గురించి చెప్పు చేస్తారా? చూడండి, ఒక క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ప్లేయరు భారత్ మాతకు జై అన్నాడు, జై హింద్ అన్నాడు. దాన్ని కోట్ల మంది చూసారు, ఎలక్షన్ కూడా ఒకటి అక్కడ. అంటే చెప్తున్నా ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇప్పుడు మన యాపిల్ కంపెనీ ఉందా, యాపిల్ కంపెనీ ఓనర్ భార్య హిందువులలో కలిసింది, కమలా అని పేరు పెట్టుకుంది ఆమెది, క్రిస్టియన్లకి వెళ్ళి వచ్చి. అంటే మనది హిందుత్వం మీద మన సనాతన ధర్మం మీద ఎంత పట్టున్నది చూడండి. మన ఏం జరుగుతుంది, దేవుళ్ళు ఏమో లేరని కొంతమంది అంటారు, అట్లా తప్పు కదా. ఇప్పుడు త్రేతాయుగం నుంచి వెళ్ళి ఒక చరిత్ర ఉంది, హిందూ దేవుళ్ళకు దేవతలకు చరిత్ర ఉన్నదాన్ని కూడా వాళ్ళు ఇది దేవుడు కాదు అటు తానం చేయొద్దని కూడా అంటాడు. ఇవన్నీ వాళ్ళకు ఇప్పుడు ఓటుతోని బుద్ధి చెప్తారు జనం, ఓటుతోని బుద్ధి చెప్తారు కాబట్టి మనం ఏం చేయలేము. ఈసారి కథం అయిపోతారు, దాంతో కథం అయిపోద్ది అంత. అంటే బీజేపీ కార్యకర్తలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? ఒకటే చెప్తున్నా, దయచేసి బీజేపీ కార్యకర్తలకు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అలర్ట్ ఉండాలి. ప్రతి ఒక్క బీజేపీకి ఓటు పడేటట్టు చేయాలి. బీజేపీ ధర్మంగా ఉంటుంది, ధర్మ పోరాటం చేస్తుంది బీజేపీ. మన జనానికి మంచి జరగాలని. ఎప్పుడో చాలామంది అప్పుడు సిపిఎం వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలన్న నినాదం మీద ప్రతి ఒక్క ఇంటింటికి ఒక ఇల్లు కావాలని ఈ జనం కోరుకునే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ పెద్దలు కానీ, బీజేపీ ప్రధానమంత్రులు కానీ ప్రతి ఒక్కరికి బీదోళ్ళకు ప్రతి ఒక్క ఇల్లు కావాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశం మీద తిరుగుతూ ఉన్నారు. మేము బీజేపీ కార్యకర్తలు అందరం. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.